కోరికను బట్టి కార్యక్రమాలను సమీక్షా సమావేశంలో చర్చించవలసిందిగా కోరుచున్నాను. ఈ సమీక్షా సమావేశాన్ని బాబ్జాన్ గారు వివరించవలసిందిగా కోరుచున్నాను. 4 కార్మిక చట్టాలను కుదించి 4 చట్టాలుగా మార్చి కార్మికులకు బానిసలుగా మారుస్తూ ఏవైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ ముదిగుబ్బకూడలిలో పత్రాలు కాల్చడం జరిగింది. తర్వాత నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగుతాయని తెలియజేస్తున్నారు. కబ్జా చేసిన స్థలంలో వాళ్ళు బొంకులు వేసుకొని తద్వారా వాళ్ళు ఆ బాడుగలకు ఇవ్వాలని చూస్తున్నారు. అది చాలా అన్యాయము. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాని గురించి కానీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చామన్నా సారు స్పందించినారు. స్పందించి తొలగిస్తామని చెప్పారు. అవి తొలగించే వరకు వదలము, తొలగించాల్సిందే. శ్మశాన వాటికి కూడా స్థలం చూపించలేదు ఇంతవరకు. చాలాసార్లు శవయాత్ర కూడా చేశాము శ్మశాన వాటి కోసము. చాలాసార్లు అర్జీ ఇచ్చాము. ఎంఆర్ఓ గారు ఒకసారి సర్వేయర్ గారు వచ్చి 2-3 చోట్ల స్థలాలు చూపించారు, కానీ ఇంతవరకు అయితే పక్కాగా ఈ స్థలం అని మాకు కేటాయించలేదు. దాని గురించి కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము, పోరాడుతున్నాము. శ్మశాన వాటికి కూడా స్థలం సాధించే వరకు మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ తెలియజేస్తున్నాం. ర్యాలీ కార్యక్రమాల్లో ముదిగుబ్బ మండలం తరఫున అందులో దాదాపు 20 మంది తరఫున 20 మంది దాకా హాజరు కావడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహించారు. పెద్దలంతా పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా ఒక రస్తా విషయంలో 2 రస్తా విషయాల గురించి కానీ మేము చాలా ఇదిగా పోరాడుతున్నాము. ఆ రస్తా విషయాలు ఒకటి మలకవేమలలో భూస్వాములు అయితే చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. కాదర్వలి అనే అతను చాలా పేద భూస్వామి. అతనికి రస్తా లేకుండా చేసి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు దారి లేకుండా చేసిందే కాకుండా అతను ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ రేపు మన్నాడు అని సర్వేయర్ గారు బయలుదేరడం లేదు. అతనికి రోజు కూలి 500. దాదాపు ఇప్పటికి నెల రోజుల నుంచి ఆ కూలి పనులు వదిలేసి అదే పనిగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. అతనికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గురించి చెప్పినటువంటి బాబ్జాన్ గారికి మీ అందరికీ కూడా సిఐటి జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ప్రయత్నించినారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా వెంకయ్య గారికి. ఇప్పుడు ఏంటంటే మనం సమావేశం పెట్టుకున్నప్పుడు ఒక 3-4 అజెండాలు పెట్టుకుంటాం. ఒకటి సంతాప తీర్మానము, 2 కార్యక్రమాల సమీక్ష. అంటే మనం ఈ మధ్య ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నామని పెట్టుకుంటాము. అదేవిధంగా రాజకీయ రిపోర్ట్. అంటే ఎప్పుడు మనం మండల కమిటీ ఏర్పాటు చేసుకున్నా కూడా ఒక రాజకీయ రిపోర్టు పెట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు మన వాళ్ళందరినీ చైతన్యం చేయడానికి మన రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుంది, మన కార్మికుల పట్ల ప్రభుత్వాలు ఏ విధమైన విధానాలు అనుసరిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి మనం ఒక రాజకీయ రిపోర్ట్ అనేది పెట్టుకుంటాం. ముఖ్యంగా ఈరోజు మనం రాజకీయ రిపోర్ట్ పెట్టుకోవాలంటే ఒక 2 అంశాలు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా కరోనాలో మీరు కొంచెం కూర్చోలే కాంగ్రెస్ మీరేమి బేజారు పడుతున్నారు. ఆ టైంలో మన మోడీ గవర్నమెంట్ చట్టాలను అప్పటికే కుదించి 29 చట్టాలు చేశారు. ఆ 29 చట్టాలను కూడా 4 లేబర్ కోడ్లుగా చేయాలా, అన్ని చట్టాలు అవసరం లేదని చెప్పి కరోనా టైంలో లోక్సభలో ప్రవేశపెట్టారు. దాన్ని వ్యతిరేకించడానికి అక్కడ కొంతమంది ప్రతిపక్షాలు ఆడ ఉంటే వాళ్ళందరినీ మార్షల్స్ అని చెప్పింది. దాంట్లో మనం ఇక్కడ అమలు చేయాలా, అదేవిధంగా కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటే అన్ని సంఘాలు ఆ రోజు పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం పెట్టి అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది ఇచ్చినంత మాత్రాన వాళ్ళు అమలు చేయకుండా పోతారా అంటే ఖచ్చితంగా అమలు చేయడానికి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. మళ్ళీ దీన్ని తిప్పికొట్టాలి. అసలు ఎందుకు అసలు మీరు అనుకోవచ్చు ఏంది లేబర్ కోడ్లు 44 ఉండేటివి కుదించిండేంది 4 ఏం కోడ్లు అని మీరు అనుకోవచ్చు. గతంలో మనం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే మనకు చట్టాలు ఉన్నాయి. అంటే మనం యూనియన్ పెట్టుకునే చట్టము, ఏదైనా ఒక ఫ్యాక్టరీలలో పనిచేస్తాము, లేకపోతే ఆటో వాళ్ళు ఉన్నాము, ఆటో యూనియన్ని పెట్టుకుంటాము, మన ఆటోకు మనకు స్టాండ్ కావాలని చెప్పి అడుగుతాము. అదేవిధంగా మన
ఆటోలకు, బండ్లకు, ట్రాలీలకు వీటన్నిటికి కూడా పెట్రోల్ డీజిల్ తగ్గించాలా అని చెప్పి మనం పోరాటం చేస్తాం. ఎందుకంటే యూనియన్ ఉంది కాబట్టి, ఈరోజు యూనియన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ వర్కర్లు ఉన్నారు, ఆశాలు, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్ వాళ్ళు, తర్వాత ఈ సెట్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళేమి వాళ్ళ జీతాలు పెంచుకోవడానికి దానికి పోరాటం చేస్తుంటారు. ఇది దేంతో సాధ్యమవుతుందంటే ఒక యూనియన్ పెట్టుకుంటే సాధ్యం. మరి వీళ్ళు తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ఏవి అంటే మొట్టమొదటిది వేతన ఒప్పందన కోడ్ అంట. అంటే ఏం చెప్తున్నారంటే మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తాము అంటుంది. ఈ సమాన పనికి సమాన వేతనం అనేది సుప్రీంకోర్టులో 4-5 సంవత్సరాల పైన అయిపోయింది. ప్రతి ఏ పని చేసినా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి, టీచర్ ఉన్నారు ఇక్కడ ఆ కామ్రేడ్, ఆ టీచర్ ఉద్యోగము ఆయన అదే చదువు చెప్తాడు, గవర్నమెంట్ స్కూల్లో కూడా అదే చదువు చెప్తాడు. కానీ ఈయన జీతం 10,000 వస్తే వాళ్ళకు 30,000, 40,000 జీతం వస్తుంది. ఇట్లా తారతమ్యాలు లేదు. ఒకే పని ప్రైవేట్ చేసినా, గవర్నమెంట్ చేసినా, ఏం చేసినా కూడా ఒకే పనిని అన్ని గంటలు అదే విధంగా చేస్తే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మన గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమి ఇప్పుడు వరకు సమాన పనికి వేతనము ఎక్కడ ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తాంది, మేము ఇస్తున్నాము అని చెప్పి ఒక ప్రకటన చేసింది. రెండోది వచ్చి ఫ్యాక్టరీల చట్టం అంట. ఫ్యాక్టరీల చట్టం అంటే మన జిల్లానే చెప్పుకుందాం. రాష్ట్రం ముందు మన జిల్లాలోనే అనేక చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ హిందూపురం ఒక క్లస్టర్, అంటే ఎక్కువ మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. గార్మెంట్స్ కానీ ఇది ఫ్యాక్టరీలు కానీ ఎక్కువ మంది ఆడ పనిచేసే వర్కర్స్ ఉన్నారు. చిన్న చిన్న ఫ్యాక్టరీలు అంటే 100 మంది, 50 మంది, అంటే కుటీర పరిశ్రమలు అంటారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు. ఇట్లాంటి చిన్న చిన్న దాంట్లో 50, 60, 70 అట్లా 100 మంది పనిచేసేవాళ్ళు. గతంలో ఆ కంపెనీలకి ఏదైనా ఆర్డర్ ఇచ్చేసారు. దీన్ని వ్యతిరేకిస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న 23వ తేదీ పెద్ద ఎత్తున మన జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు జరిగినాయి. మనకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి మిడిగుబ్బ, ధర్మవరము, బత్తలపల్లి, తర్వాత తాడిమరి ఈ ప్రాంతాల్లో కూడా మనం చేయడం జరిగింది. అయితే అప్పటికప్పుడు అదేవిధంగా కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటే అన్ని సంఘాలు ఆ రోజు పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం పెట్టి అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది ఇచ్చినంత మాత్రాన వాళ్ళు అమలు చేయకుండా పోతారా అంటే ఖచ్చితంగా అమలు చేయడానికి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. మళ్ళీ దీన్ని తిప్పికొట్టాలి. అసలు ఎందుకు అసలు మీరు అనుకోవచ్చు, ఏంది లేబర్ కోడ్లు 44 ఉండేటివి కుదించిండేంది 4 ఏం కోడ్లు అని మీరు అనుకోవచ్చు. గతంలో మనం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే మనకు చట్టాలు ఉన్నాయి. అంటే మనం యూనియన్ పెట్టుకునే చట్టము, ఏదైనా ఒక ఫ్యాక్టరీలలో పనిచేస్తాము, లేకపోతే ఆటో వాళ్ళు ఉన్నాము, ఆటో యూనియన్ని పెట్టుకుంటాము, మన ఆటోకు మనకు స్టాండ్ కావాలని చెప్పి అడుగుతాము. అదేవిధంగా మన ఆటోలకు, బండ్లకు, ట్రాలీలకు వీటన్నిటికి కూడా పెట్రోల్ డీజిల్ తగ్గించాలా అని చెప్పి మనం పోరాటం చేస్తాం. ఎందుకంటే యూనియన్ ఉంది కాబట్టి, ఈరోజు యూనియన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ వర్కర్లు ఉన్నారు, ఆశాలు, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్ వాళ్ళు, తర్వాత ఈ సెట్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళేమి వాళ్ళ జీతాలు పెంచుకోవడానికి దానికి పోరాటం చేస్తుంటారు. ఇది దేంతో సాధ్యమవుతుందంటే ఒక యూనియన్ పెట్టుకుంటే సాధ్యం. మరి వీళ్ళు తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ఏవి అంటే మొట్టమొదటిది వేతన ఒప్పందన కోడ్ అంట. అంటే ఏం చెప్తున్నారంటే మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తాము అంటుంది. ఈ సమాన పనికి సమాన వేతనం అనేది సుప్రీంకోర్టులో 4-5 సంవత్సరాల పైన అయిపోయింది. ప్రతి ఏ పని చేసినా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి, టీచర్ ఉన్నారు ఇక్కడ ఆ కామ్రేడ్, ఆ టీచర్ ఉద్యోగము ఆయన అదే చదువు చెప్తాడు, గవర్నమెంట్ స్కూల్లో కూడా అదే చదువు చెప్తాడు. కానీ ఈయన జీతం 10,000 వస్తే వాళ్ళకు 30,000, 40,000 జీతం వస్తుంది. ఇట్లా తారతమ్యాలు లేదు. ఒకే పని ప్రైవేట్ చేసినా, గవర్నమెంట్ చేసినా, ఏం చేసినా కూడా ఒకే పనిని అన్ని గంటలు అదే విధంగా చేస్తే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మన గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమి ఇప్పుడు వరకు సమాన పనికి వేతనము ఎక్కడ ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తాంది, మేము ఇస్తున్నాము అని చెప్పి ఒక ప్రకటన చేసింది.
రెండోది వచ్చి ఫ్యాక్టరీల చట్టం అంట. ఫ్యాక్టరీల చట్టం అంటే మన జిల్లానే చెప్పుకుందాం. రాష్ట్రం ముందు మన జిల్లాలోనే అనేక చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ హిందూపురం ఒక క్లస్టర్, అంటే ఎక్కువ మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. గార్మెంట్స్ కానీ ఇది ఫ్యాక్టరీలు కానీ ఎక్కువ మంది ఆడ పనిచేసే వర్కర్స్ ఉన్నారు. చిన్న చిన్న ఫ్యాక్టరీలు అంటే 100 మంది 50 మంది, అంటే కుటీర పరిశ్రమలు అంటారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు. ఇట్లాంటి చిన్న చిన్న దాంట్లో 50, 60, 70 అట్లా 100 మంది పనిచేసేవాళ్ళు. గతంలో ఆ కంపెనీలకి